ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వీటి ధరలు భారీగా తగ్గింపు, కేంద్రం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. వంట నూనెల ధరలు పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం క్రూడ్ వంట నూనెల దిగుమతి సుంకాలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతో క్రూడ్ ఫామ్ ఆయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్పై బేసిక్ కస్టమ్ డ్యూటీని 20% నుంచి 10% తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం మే 31 శనివారం నుంచి అమల్లోకి వచ్చిందని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దేశీయ రిఫైనింగ్ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తుందని, ఇది వినియోగదారులకు కూడా ఊరటనిచ్చే విధంగా అంశమని చెప్పుకొచ్చారు. ధరల తగ్గింపుకు అవకాశం. ఈ కస్టమ్ డ్యూటీ తగ్గింపుతో పాటు ఇతర ఛార్జీలను కలిపిన తర్వాత ఇప్పుడు ఈ క్రూడ్ ఏదైతే నూనెలపైన దిగుమతి సుంకం 27.5% 16.5%కి పడిపోయింది. అయితే రిఫైన్డ్ ఆయిల్పై ఉన్నటువంటి 35.75% సుంకంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదన్నమాట. భారతదేశం దాదాపు 50% ఆహార నూనెల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడింది. గతంలో దిగుమతి సుంకాలు పెంచినప్పుడు మార్కెట్లో నూనెల ధరలు పెరిగాయన్నమాట. ఇప్పుడు సుంకాలను తగ్గించడం వల్ల వినియోగదారులకు వంట నూనెల రేట్లు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అయితే చెబుతున్నారు. దేశీయ పరిశ్రమలకు, ఇది దేశీయ రిఫైనింగ్ పరిశ్రమలకు ఊతమిచ్చే నిర్ణయం అని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్ట్స్ అనగా అసోసియేషన్ ఆఫ్ ద ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బివి మెహతా అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి దోహదపడే చర్య అని పేర్కొన్నారు. భారతదేశంలో ఫామ్ ఆయిల్ను ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రూడ్ ఆయిల్స్ పైన సుంకం తగ్గిన తర్వాత స్థానికంగా రిఫైన్ చేసిన వినియోగానికి అందించగలిగితే విదేశీ ఆధారాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. వెజిటేబుల్ ఆయిల్, క్రూడ్ ఫైండ్ ఆయిల్ మధ్య దిగుమతి సుంకం తేడా 19.25%కి పెరగడంతో ఎంతో సంతోషకరమని ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్ అయితే అన్నారనమాట. ఇది మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి బలవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. రెండు రకాల నూనెల మధ్య సుంకంలో తేడా పెరగడం వల్ల రిఫైన్డ్ ఆయిల్కు దోహదపడే విదేశీ దిగుమతుల పట్ల ఆకర్షణ తగ్గి దేశీయంగా క్రూడ్ ఆయిల్ ప్రాసెస్ చేసిన వినియోగానికి అవకాశం జరుగుతుందన్నమాట. గతంలో జరిగిన మార్పులు. గత సెప్టెంబర్ 14న క్రూడ్ ఆయిల్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 0 నుంచి 20%కి పెరిగింది. అదే సమయంలో రిఫైన్డ్ ఆయిల్స్ పైన డ్యూటీని 12.5% నుంచి 32.5%కి పెంచింది. దీని ఫలితంగా తక్కువ ధరకే లభించే రిఫైన్డ్ ఆయిల్ దిగుమతులు పొందుకున్నాయి. కానీ ఇప్పుడు తిరిగి క్రూడ్ ఆయిల్ డ్యూటీలు తగ్గించడంతో పరిస్థితి మారనుందన్నమాట. ధరలు